నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భక్తి ఆధ్యాత్మిక నేపథ్యంలో రూపొందుతున్న శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం చిత్ర టైటిల్ను హైదరాబాద్లో ఘనంగా ఆవిష్కరించారు. ప్రముఖ యాంకర్ ఆర్ఎస్ శ్యామల, మాజీ న్యాయమూర్తి నేరేళ్ల మాలాద్రి, జర్నలిస్ట్ శ్రవణ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ టైటిల్ను విడుదల చేశారు. అనంతరం చిత్ర రచయిత రవీందర్ అల్వాలా కథా పత్రాన్ని దర్శకుడు పెద్ది కె ఈశ్వర్కు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేణికుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు, భక్తి మరియు కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోని ఆలయ పరిసరాల్లో రెగ్యులర్ షూటింగ్లను జరుపుతోంది. ఉమా అమర్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషన్ కవడియా సంగీతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ గౌడ్, గుంటి పద్మ, మధుమిత, రషిత, అస్మా, అశ్రిత్ గౌడ్, వీరక్ష గౌడ్, ప్రియా తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభదినాన వీరిని ఇలా సత్కరించుకోవడం అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా మరి ఆధ్యాత్మిక చింతనలోకి, భక్తి మార్గంలోకి అందరినీ పయనించేందుకోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేయటం. ఈ సినిమా టైటిల్ రిలీజ్ సందర్భంగా రవి గారు, పెద్ది ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన అతిథులందరికీ చక్కటి మర్యాదలు చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఆ వచ్చిన అతిథులందరూ కూడా ఈ సినిమా గురించి ఎక్కువ మందికి మౌత్ టాక్ ద్వారా చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయోధ్యకి సంబంధించి మీకు అందరికీ తెలుసు, అయోధ్యలో రామాలయాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం సుప్రీంకోర్టులో మరి ఆ తీర్పు రావటం. ఆ తీర్పు నా మిత్రుడు, నాతో పాటు చదువుకున్న మోహన్ పరాసరన్ గారి పెద్దబ్బాయి నాతో చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు 98 ఏళ్ల వయసులో కోర్టు వాదించి ఆ కేసు గెలిచినందువల్ల మరి అయోధ్య దేవాలయం అనేది ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాము. అది కేసు గెలిచిన తర్వాత ట్రస్ట్ మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ పెట్టాలి అని అంటే మా మిత్రుడి తండ్రి గారు మరి నా ఆఫీసు ఉచితంగానే ఇస్తున్నానని చెప్పి అక్కడ అది ఇచ్చినందువల్ల ఆ మొట్టమొదటి మీటింగు అక్కడ జరిగింది. తదనంతరం మరో ఇంకో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే అయోధ్యలో శంకుస్థాపన చేయడానికి మరి ఎలా చేయాలి ఏంటని అంటే డిస్కషన్లు జరిగినప్పుడు చిదంబర శాస్త్రి గారు పేరు వినుంటారు, చీరాల చిదంబర శాస్త్రి గారి యొక్క యంత్రాన్ని ఫస్ట్ అక్కడ పెట్టిన తర్వాత ఆయన 9 సంవత్సరాలు పూజ చేసి యంత్రాన్ని ఆయన తయారు చేయటం జరిగింది.